ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రోషిని రోజ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? ఏంటి చెప్పుకోండి చూద్దాం. 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ అందరి సపోర్ట్ వల్లే కదా. అందుకే మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని స్పెషల్గా బిర్యానీ, చికెన్ కర్రీ చేశాను. లాస్ట్లో కలిసి తిందాం. కంప్లీట్గా వీడియో చూడండి. మన ఫ్యామిలీ ఇప్పుడు 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ సపోర్ట్కి స్మాల్ సెలబ్రేషన్గా బిర్యానీ, చికెన్ కర్రీ మేకింగ్ అండ్ వీడియో తీసుకొచ్చాను మీ అందరి కోసం. చూసేయండి. బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని చిన్న సైజ్ కుక్కర్ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేనైతే అరకేజీ బియ్యం బిర్యానీ రెడీ చేయాలనుకుంటున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ నెయ్యి హీట్ ఎక్కేలోపు మనం ఏం చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు 4 కట్ చేసుకొని చూపిస్తున్నాను కదా, అలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం కలుపుకోవాలి. అరకేజీ రైస్ బిర్యానీ చేద్దామని రెడీ అయ్యానండి. చూసారు కదా, అవి ఏగుతున్నాయి. మీ అందరి సపోర్ట్ వల్లేనండి 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుందండి. నీట్గా నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. మీరు ట్రై చేసి వచ్చిందో లేదో చెప్పేసేయండి కామెంట్ బాక్స్లో. సో వేగుతున్నాయి కదా, చూసారు కదా, వేగుతుంది. శుభ్రంగా అలా కలుపుకుంటూ ఉండాలి, అడుగు అంటకంట. పుదీనా కొంచెం వేయాలండి. పుదీనా లీవ్స్ ఉంటాయి కదా, అది కూడా వేసేసి యాడ్ చేసుకొని శుభ్రంగా నీట్గా కలుపుకోవాలండి. నేనైతే ప్లెయిన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అందరూ కొత్తగా వంట చేయాలి అనుకుని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. బిర్యానీ పౌడర్ ఉంటుంది కదండి, ఇంట్లోనే నేను ప్రిపేర్ చేశాను బిర్యానీ పౌడర్. అది 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం కదా, మళ్ళీ బాగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కస్తూరి మేతి ఉంటుంది కదండి, కస్తూరి మేతి అలా క్రష్ చేసేసి అది కూడా వేసుకోవాలి. కస్తూరి మేతి పౌడర్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. లైట్గా పులుపు ఉంటుంది అన్నమాట, అది కూడా మంచి టేస్ట్ వస్తుంది. బిర్యానీ పౌడర్ వేసేసాం కదా 2 టేబుల్ స్పూన్స్. దాని తర్వాత కస్తూరి మేతి కూడా వేసేసాము. మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. అందుకని మనం 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి యాక్చువల్గా. కానీ నేను 5.5 గ్లాసెస్ వాటరే వేస్తున్నాను. ఎందుకంటే పాల మీగడ, పెరుగు కూడా యాడ్ చేస్తాను. అది ఒక హాఫ్ గ్లాస్ అవుతుంది కాబట్టి 5.5 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ బాగా కలుపుకోవాలి. సో కలుపుకున్నారు కదండి, చూసారు కదా ఎలా ఉంటుంది. ఈ లోపల మనం పాల మేగడ ఉంటుంది కదండి, పాల మీద మేగడ, అది ఒక హాఫ్ కప్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. పెరుగు కూడా ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. 3 గ్లాసుల బియ్యంకి 5.5 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాను. హాఫ్ కప్పు పాలమీగడ, హాఫ్ కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు బాగా కలిపేసాను కదా, మరగనిద్దాం కాసేపు. ఇప్పుడు సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అయితే మాత్రం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. కలిపిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉండేలాగే చూసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ బిర్యానీ రెడీ అయ్యాక రైస్ తింటాం కదా, అప్పుడు సరిపోయినంత ఉండాలి. అందుకే కొంచెం ఎక్కువగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా,
సాల్ట్ ఎందుకు ఎక్కువగా ఉండాలంటే అన్నం కుక్ అయిన తర్వాత సాల్ట్ తగ్గిపోతుంది, అందుకే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. సరిపోతే మళ్ళీ టేస్ట్ చేసి మళ్ళీ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని యాడ్ చేసుకోవాలి. కాసేపు మరగనిద్దాము, మూత పెట్టేసి కాసేపు మరగనిద్దాం. చూసారు కదా ఎలా మరుగుతుందో. ఇప్పుడైతే రైస్ శుభ్రంగా 4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని వాటర్ అంతా పోయిందాక చూసుకొని వడగట్టుకొని అప్పుడు రైస్ యాడ్ చేయాలి. చూసారు కదా రైస్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మళ్ళీని ఇప్పుడు కలుపుకొని మళ్ళీ ఒకసారి టేస్ట్ చూడండి. సాల్ట్ సరిపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా మరుగుతుందో, ఎలా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకోవాలి. ఇటువైపు అయితే హై ఫ్లేమ్లో ఉంది, సో చిన్న మంట వైపు షిఫ్ట్ చేసేయాలి. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్న మంట వైపు పెడతాను. రైస్ బాగా కుక్ అవ్వాలి అంటే చిన్న మంట వైపు పెట్టి 3 విజిల్స్ రాగానే ఇమీడియట్గా స్టవ్ కట్టేయాలి. ఇప్పుడు చికెన్ కర్రీకి కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది 1/2 kg చికెన్ రెడీ చేస్తున్నాను నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం 1/2 kg కదా, 4 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. అవి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా పెద్ద సైజు ఆనియన్స్ 4 తీసుకున్నాను 1/2 kg కర్రీకి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఎలా వేగాలంటే బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత ఏం పెట్టవసరం లేదు. మూత పెట్టకుండానే అలా కలుపుకుంటూ ఉండాలి, మాడిపోకుండా. వదిలేస్తే ఏమవుతుందంటే అడుగు అంటేస్తుంది. సో చూసారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అలా కలుపుతూ ఉండాలి. అలా ఎగుతూ ఉంటాయి, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఎగుతూనే ఉండాలి. చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కింది, ఎగుతుంది. పక్కనైతే 3 విజిల్స్ వచ్చేసాయి. కుక్కరు కట్టేసాను స్టవ్. బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. చూసారా కలర్ చేంజ్ అయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. 1/2 kg చికెన్ తీసుకొచ్చాను. 1/2 kg చికెన్ ఈ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఆనియన్స్ ఉంచాం కదా, ఇందులో చికెన్ యాడ్ చేయాలి. చికెన్ అయితే పసుపు ఉప్పు వేసి ఒక 3-4 టైమ్స్ కడిగేయాలి. వాష్ చేసుకున్న చికెన్ అన్నమాట ఇది. సో ఇందులో యాడ్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర మిక్సీ వేసి పట్టామండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా. పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర మిక్సీ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంటే ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడు దాకా వేపుతూనే ఉండాలి. సో చూసారు కదా వాటర్ ఎలా బయటకు వస్తుందో చికెన్లోంచి.
మూత పెట్టుకొని కాసేపు ఉంచుకున్నాను. వాటర్ అంతా వచ్చేసింది, ఇంకిపోయింది. మళ్ళీ కాసేపు ఇంకా కొంచెం వాటర్ అయితే ఉంది, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. చికెన్ బాగా కుక్ అయ్యి చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. చూసారా, వాటర్ అంతా అలా బయటకు వచ్చేసి ఇంకిపోయిందో వాటర్. ఆయిల్ పైకి కనిపిస్తుంది అంటే వాటర్ ఇంకిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలన్నప్పుడు వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోవాలి. మాకైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. బిర్యానీలోకి కొంచెం గ్రేవీ చిక్కగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసాను. చికెన్ మసాలా ఇందాకలా చెప్పాను కదా ఇంట్లో ప్రిపేర్ చేసింది, అది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ వేసాం కదా, కారం, గరం మసాలా ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసి చెక్ చేద్దాం. చూసారా, బాగా మగ్గిపోయింది. ఆయిల్ అలా పైకి తేలిందంటే కుక్ అయిపోయినట్లే. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుందాం. చూసారు కదా, ఆయిల్ అలాగా తేలుతుందంటే కుక్ అయిపోయినట్లేని. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ 2 మినిట్స్ అలాగా మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ. గ్రేవీ కొంచెం ఎక్కువగా కావాలి అన్న వాళ్ళు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మాకైతే కొంచెం చిక్కగా గ్రేవీ కావాలండి, అందుకే ఇంకో కొంచెం బాగా మగ్గనిస్తున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ, బిర్యానీతో ఈ చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. మీరందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా చికెన్ కర్రీ అయిపోయిందండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయినా ముక్క అయితే చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది బిర్యానీతోటి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పేయండి. ఇంకా బిర్యానీ రెడీ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, కచంబర్. పెరుగులో ఒక ఉల్లిపాయ యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసి. అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, సరిపోయినంత సాల్ట్. చూసారు కదా, సరిపోయినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే కచంబర్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. చూడండి, హాయ్ అండి. చూసారు కదా, ఎగ్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను. మరి 400 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఆ మాత్రం సెలబ్రేట్ చేయాలి కదా మీ అందరి సపోర్ట్ వల్ల. చూడండి, బిర్యానీ అయితే వడ్డించుకుంటున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ప్లెయిన్ బిర్యానీ చాలా బాగుంది, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు చికెన్ కర్రీ వేసుకుంటాను. చికెన్ అయితే నాకు దగ్గరగా వండుకుంటే ఇష్టం అని చెప్పాను కదా, చూసారా ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో. పీస్ అయితే చాలా బాగుంది. వేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. కచంబర్ అయితే చూపిస్తున్నాను, కానీ నాకు బిర్యానీ ఫ్లేవర్ రావాలంటే కచంబర్ మాత్రం లాస్ట్లోనే తింటానండి. తినేయండి మీకే ఫస్ట్ ముద్ద. ఇక నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా వేడివేడిగా ఉంది, అదే చెప్తున్నాను. మా మమ్మీకి బాగా వీడియో తీయమ్మా అని చెప్తున్నాను. టేస్ట్ అయితే చూస్తున్నాను, చాలా బాగుంది. చికెన్ కూడా చాలా స్మూత్గా వచ్చింది, చాలా బాగుంది అని చెప్తున్నాను. ఇంకా ఎగ్ కూడా ఒకసారి తింటున్నాను, ఎగ్ కూడా.
చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఈజీగా ట్రై చేసేయవచ్చు. చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, సూపర్గా ఉంది. అలాగే 400 సబ్స్క్రైబర్స్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ వల్లే ఈ స్మాల్ ఫ్యామిలీ ఇలా పెరిగింది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ మన 400 సబ్స్క్రైబర్స్ కోసమే. ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మనం కలిసి ఇంకా చాలా మైల్‌స్టోన్స్ సెలబ్రేట్ చేసుకోవాలి. 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు గైస్. చూసారు కదా, నేనైతే ఎంజాయ్ చేసేస్తున్నాను. 400 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి చాలా అయితే కష్టపడ్డాను. ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. నేనైతే చికెన్ కర్రీతో బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నా వీడియో చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బిగ్ థ్యాంక్స్. ఇప్పుడు మన సెలబ్రేషన్ బిర్యానీ టైం అన్నమాట. చాలా బాగుంది. ఇంకా మా మమ్మీకి కూడా తినేయమ్మా అని చెప్తున్నాను. సరదాగా వీడియో అయితే ఆఫ్ చేసేయచ్చు. ఇంకా చెప్పాలనిపించి ఇవన్నీ చెప్తున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా మమ్మీ వీడియో తీస్తున్నారన్నమాట. అది కూడా పడింది. సరదాగా చూస్తారని చూపించాను. హాయ్ చెప్తున్నాను, బాయ్ చెప్పేస్తున్నాను. మా డాడీ తీస్తున్నారు వీడియో. మా మమ్మీకి తినేయమని చెప్తున్నాను. ఫుల్ ప్లేట్ కంప్లీట్ చేసేయాలి. మరి 400 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా అని చెప్తున్నారు. తింటున్నాను కదా అంటున్నాను. చాలా అయితే బాగుంది బిర్యానీ. చాలా యమ్మీగా వచ్చింది. చికెన్ కూడా చాలా టేస్టీగా వచ్చింది. సెలబ్రేషన్ మరి అంటే మామూలుగా ఉండదు. ఇంకా కడుపు నిండిపోయింది గాయస్. ఇంకా తినలేకపోతున్నాను. బాయ్. ఇంకా వీడియో ఎలా వచ్చిందో ఒకసారి చూసుకో. మళ్ళీ ఎంత తీసినా బాగా రాలేదు అంటావు కదా, చూసుకో అని మమ్మీ అంటున్నారు. ఓకే అమ్మ, నువ్వు కూడా తినేసే అని చెప్తున్నాను. నేను చూస్తూనే మమ్మీకి చెప్తున్నాను, నువ్వు కూడా తినేసే అమ్మ, లేట్ అయింది కదా అని చెప్తున్నాను. మమ్మీ పెట్టుకుంటున్నారు. నాకు అప్పటికే కడుపు నిండిపోయింది. కూతురు అంటే ఎంతైనా ప్రేమ. గుండెకాయ ముక్క వేసుకోమ్మా అని వేసేస్తున్నారు మా మమ్మీ. నాకు ఎక్కువైపోయింది, నాది కూడా కొంచెం వేసుకో అమ్మా అని చెప్పాను. సరే చేయమన్నావు, సెలబ్రేషన్ అన్నావు, మరి తినకపోతే ఎలాగా, సెలబ్రేట్ చేసుకోవాలి కదా అంటున్నారు. కానీ నేను వీడియో చూసుకొని బిజీ అయిపోయాను. అంటే బాగా రావాలి కదా మన సబ్స్క్రైబర్స్ కోసం వీడియో, అందుకే. ఇంకైతే నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. కంప్లీట్ చెయ్యి అంటున్నారు మా డాడీ. తినేసాను చూసుకోండి అంటున్నాను. అది కూడా తినేసే అంటున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.